హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతారామ తెలుగు వ్లాగ్స్. ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారనుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో నేను మీకు వాక్కాయ పప్పు రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను. ఈ హైదరాబాద్ వచ్చిన 2 ఏళ్లలో వాక్కాయని చూడడం ఇదే ఫస్ట్ టైం. ఊళ్ళో ఉంటే ఈ సీజన్‌లో అమ్మ ఎంచక్కా ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు వారానికి ఒక్కసారైనా చేసేది. వాక్కాయతో పప్పు పులుపులగా, కమ్మగా చాలా బావుంటుంది. మీలో ఎంతమందికిష్టం వాక్కాయ పప్పు? దీంతో పాటు కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. వాక్కాయ పప్పు, కాకరకాయ రెండింటి కాంబినేషన్ సూపర్‌గా ఉంటుంది. పప్పు, పప్పు అంటే పప్పు ఆకుకూర, పప్పు తోటకూర, పప్పు గోంగూర, పప్పు మామిడికాయ, పప్పు టమాటా. పప్పుతో ఎన్ని రకాలు చేసినా వట్టి పప్పు లేదా ముద్దపప్పు, ఆవకాయ. పప్పు అంటేనే చాలా చాలా ఇష్టం. మీకు చాలా ఇష్టమా పప్పంటే? ఇలా సీజన్‌లో దొరికే పప్పు చింతాకు, పప్పు చింతకూర, ఇలా పప్పు వాక్కాయ్ ఈ కాంబినేషన్స్ చాలా బావుంటాయి కదా! ఈరోజు సండే బయట వర్షం పడుతుంది. అందుకే ఇలా పప్పు వాక్కాయని చేస్తున్నాను. ఆ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుని షేర్ చేస్తున్నాను. వాక్కాయని ఇలా మధ్యకి కట్ చేసి ఆ లోపల ఉన్న సీడ్స్‌ని, ఆ గింజల్ని తీసేయాలండి. అవి చేదుగా ఉంటాయి. ఆ పైనున్న దాన్ని యూజ్ చేస్తాము. ఈ రెయినీ సీజన్ అస్సలు బాలేదనే చెప్పాలండి. వర్షాలు చాలా ఎక్కువైపోయినాయి. నదులు, సరస్సులు, చెరువులు అన్నీ మునిగిపోతున్నాయి. గుంటూరు, విజయవాడ హైవే మునిగిపోయిందంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. విజయవాడ అంతా మునిగిపోయింది. హైదరాబాద్‌లో మూసీ నది మునిగిపోయిందని చెప్తున్నారు. అలాగే ఇంకొన్ని రోజులు వర్షం అలాగే కురిస్తే మంజీరా నది కూడా మునిగిపోతుంది అంటున్నారు. ఏమోనండి, ఈ సిట్యుయేషన్స్ అన్నీ కంట్రోల్‌లోకొచ్చి నార్మల్ అయిపోతే బావుండనిపిస్తుంది. వర్షాలు ఇంకా ఉన్నాయంట. మనం వీలైనంత జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈ వాతావరణం తగ్గట్టు వైరల్ ఫీవర్స్ కూడా అంతే చాలా ఎక్కువగా ఉన్నాయండి. విపరీతంగా విజృంభిస్తున్నాయి. డెంగ్యూలో అయితే రకరకాల వేరియంట్స్ ఉన్నాయి. వీలైనంత జాగ్రత్తగా ఉందాం. ఎంత జాగ్రత్తగా ఉన్నా వచ్చే వస్తూనే ఉంటున్నాయనుకోండి. వాటి నుంచి ఎలాగా తప్పించుకోలేము. బట్ ట్రై చేయాలి కదా! ఆ వరుణ్ దేవుడి దయ వల్ల వర్షాలు ఆగిపోతే బావుందనిపిస్తుందండి. ఇప్పటికి చాలా మాట్లాడేసుకున్నాం కదా! ఇంకా రెసిపీలోకెళ్ళిపోదాము. వాక్కాయలతో పప్పు, కాకరకాయ ఫ్రై చేసి చూపిస్తాను. వంటగదిలోకి వచ్చేసేయండి. పావు కిలో కందిపప్పుకి పావు కిలో వాక్కాయలు 2 ఈక్వల్‌గా వేస్తున్నాను. లేదు కొంచెం పులుపు తక్కువ తింటామనిపిస్తే గనక పప్పు ఇంకొక 50 గ్రాములు ఎక్కువ వేసుకుంటే 300 గ్రాములు పప్పు, పావు కిలో వాక్కాయలు తీసుకుంటే బావుంటుంది. పప్పుని కాస్త ఇలా దోరగా వేయించి నీట్‌గా 2 సార్లు వాష్ చేసుకొని నీళ్లు పోసుకొని ఇలా ఒక గంట సేపు నానబెట్టుకున్నానండి. వీలైతే 2, 3 గంటలు కూడా సోక్ చేసుకోవచ్చు. ఎంత ఎక్కువసేపు నానబెడితే పప్పు అంత ఫాస్ట్‌గా ఉడికిపోతుంది. దాంతో పాటు మన అరుగుదలకి కూడా మంచిది. గ్యాస్ట్రిక్ ఫార్మ్ అవ్వడం లాంటివి లేకుండా ఉంటాయి. నేను కుక్కర్‌లో కాకుండా ఇలా కుండలో చేస్తున్నాను. కుండలో గానీ, స్టీల్ పాత్రలో గానీ ఎందులో చేసినా కుక్కర్‌లో చేస్తే గ్యాస్ ఫార్మ్ అయిన ఫీలింగ్ వస్తుందండి. ఇట్టినే బోజో బ్లోట్ అయిపోతుంది. అందుకే అప్పటినుంచి ఇలా ఫాలో అవుతున్నాను. ఇందులోకి పప్పు కాస్త సగం ఉడికిన తర్వాత వాక్కాయలు కట్ చేసి వేసుకొని, పప్పు బాగా ఉడికిన తర్వాత ఉప్పు, కారం, పసుపు. కారం అయితే 2 స్పూన్ల వరకు పడిందండి. పులుపు చాలా ఎక్కువగానే ఉన్నాయి. అవి మెత్తగా బాగా పప్పు ఉడికిపోయిన తర్వాత తాలింపులోకి కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేసాను కమ్మగా బావుంటుందని. ఇందులోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు బాగా పప్పు తాలింపులోనే మ్యాటర్ అంతా ఉంటుందండి పప్పు టేస్ట్‌కి. సుయ్యమని సౌండ్ వస్తుంది చూసారా? ఉడుకుతున్న పప్పుని గానీ, చారుని గానీ తాలింపులో వేసినప్పుడు. అంటే తాలింపు దినుసులు అంత దోరగా వేగి పప్పు ఒక టేస్ట్ చాలా బావుంటుందని అర్థం మాట. పప్పు రెడీ. నెక్స్ట్ కాకరకాయ రెసిపీ చూద్దాం. కాకరకాయని నీట్‌గా వాష్ చేసుకొని, కేజీ కాకరకాయలు తీసుకొని ఫ్రై చేస్తున్నాను. మా ఇంట్లో అందరికీ కాకరకాయ అంటే చాలా ఇష్టం. ఎలా వండినా తింటారు. ముఖ్యంగా ఫ్రై అయితే ఇంకా ఇష్టం. అందుకే కాకరకాయని పైన స్కిన్‌ని తీసుకోవచ్చండి. లేదండి ఉప్పులో కాకరకాయలు వేసి ఒక పావుగంట, అరగంట వదిలేసిన తర్వాత పైన స్కిన్ తీసినా తీయకపోయినా పర్వాలేదు. లోపల గింజలు తీసినా తీయకపోయినా పర్వాలేదు. కానీ ఏంటంటే బయట కెమికల్స్ ఏసి పండిస్తున్నారు కాబట్టి, రసాయనాలు వేస్తున్నారు కాబట్టి పైన స్కిన్ కొంచెం తీసేసి ఇలా మా ఇంట్లో టేస్ట్‌కి తగ్గట్టుగా సన్నగా చక్రాల్లా కోసాను. ఇందులోకి 3 స్పూన్లు పెరుగు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి చిక్కటి పులుపును వేసుకొని, ఇందులోకి పసుపు, ఉప్పు. కేజీ కాకరకాయలు కాబట్టి పసుపు కొంచెం పడుతుందండి. ఉప్పు మాత్రం మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోండి. మూత పెట్టి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి ముక్క మెత్తబడేంత వరకు ఇలా మగ్గించుకోవాలి. చింతపండు రసం గనుక ఎక్కువ వేసేస్తే అడుగున నీళ్లు ఉండిపోతాయి. అలా కాకుండా చిక్కగా వేసుకుంటే ముక్క మాత్రం ఉడికి ఇలా ఉంటుంది.
ఇందులోకి గుల్ల శనగపప్పు, శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చు గుల్ల శనగపప్పు ప్లేస్‌లో. బ్లోటింగ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా గుల్ల శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసి దోరగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత అందులోకి కాస్తన్ని ఎండు కొబ్బరి కానీ, పచ్చి కొబ్బరి కానీ మన ఇష్టం. ఒక గుప్పెడంత కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి కానీ వేసి మిక్సీ పట్టి ఇలా వేసి కలుపుకున్నాను. యాక్చువల్‌గా నేను కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకున్నప్పుడే కరెంటు పోయిందండి. కరెంటు పోయింది. మిక్సీ పట్టి కానీ పప్పుల పొడి వేయాలంటే మిక్సీ పట్టాలి. కరెంటు లేదు. ఈవినింగ్ వరకు రాదని అన్నారు. వర్షం బాగా ఉండడం వల్ల. అందుకని నేను ఉడికించిన కాకరకాయలు సగం తీసుకొని ఆయిల్‌లో ఇలా డీప్ ఫ్రై చేశాను. ఇది హెల్తీ కాదనుకోండి. కానీ అప్పుడప్పుడు ఇలా తినొచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా డీప్ ఫ్రై అయిన దాంట్లో కరివేపాకును కూడా డీప్ ఫ్రై చేసుకొని వేసుకొని ఇందులోకి కారం మాత్రం యాడ్ చేశాను. ఎందుకంటే ఉప్పు, పసుపు ముందే ఉడికించినప్పుడు వేశాను కాబట్టి. కారం వేసిన తర్వాత మిక్స్ చేసుకొని వేడి వేడి పప్పులోకి గానీ, రసంలోకి కానీ తిని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పప్పు, వాక్కాయని ఇలా ఫ్రైని వేసి కలిపేసి మా చిన్నోడు ఆకలి, ఆకలి అంటున్నాడు. ముందు ఆయనకే నేను ముద్దలు చేసి తినిపిస్తున్నాను. ఆయన ఎక్స్‌ప్రెషన్ చూడండి. ఆయనకి యాక్చువల్లీ పులుపు అంటే చాలా నచ్చుతుంది. కానీ వాక్కాయ పప్పుకి వాడిచ్చిన ఎక్స్‌ప్రెషన్ చూడండి. పులుపు చాలా ఎక్కువగా అనిపించింది. మీకు 2 రెసిపీస్ నచ్చాయా? మేము కూడా వీటిని తిని ఎంజాయ్ చేస్తాం. రెసిపీస్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరాయో నాతో షేర్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.